తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. శ్రవణ్ గారు, రేవ్ పార్టీకి సంబంధించి వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఊపిన పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలో నటి హేమ ఉంది, కొంతమంది తెలుగు నటీనటులు ఉన్నారని చెప్పి వార్త బయటకు వచ్చింది. నిన్న డ్రగ్స్ పాజిటివ్ కూడా ఆ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి. బెంగళూరు పోలీసులు కొంత కీలక సమాచారం ఇచ్చారు. నటి హేమతో పాటు మరికొంతమందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు రేవ్ పార్టీ గురించి చాలా మందికి తెలియదండి. ఏంటి అసలు రేవ్ పార్టీ? ఫామ్ హౌస్లో బుక్ చేసుకుని మరి ఏం చేస్తారు? రేవ్ పార్టీకి సంబంధించి సమాచారం ఏంటి సార్? యాక్చువల్గా రేవ్ పార్టీ ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నటువంటి పదము, మనకి అంటే తెలుగు రాష్ట్రాలలో కానీ గ్రామీణ స్థాయి వరకు వెళ్ళిన పదం ఏంటంటే రేవ్ పార్టీ. ఈ ముఖ్యంగా ఈ నిన్న బెంగళూరు ఇన్సిడెంట్ తోటి రేవ్ పార్టీ అసలు అంటే ఏంటో అనే ఆలోచన బాగా రేకెత్తిస్తుంది ప్రజల్లోని. దాని గురించి సెర్చ్ కూడా చేస్తా ఉన్నారు, కూడా గూగుల్ కూడా చెప్తా ఉన్నారు. అంటే గతంలో హైదరాబాద్ లో చాలా సార్లు కూడా రేవ్ పార్టీస్ జరిగినాయి. దాని మీద పోలీసులు లైడ్ అవడం, అరెస్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఎందుకు సడన్ గా ఈ నిన్నటి ఇన్సిడెంట్ ఎక్కువ రేవ్ పార్టీ అంటే ఏంటనే ఆలోచన ప్రారంభమైంది. సామాన్యటువంటి సగటు ఆ వీవర్స్ అనుకోవచ్చు, ప్రేక్షకులు, ప్రజల్లో ఆలోచన పడింది. చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు. రేవ్ పార్టీ వేరు. రేవ్ పార్టీలో జరిగేది ఏంటంటే డాన్సులు, ఆట పాట, విందు వినోదం, మత్తు పదార్థం. మరి ఇవే విషయాలు క్లబ్బుల్లో కూడా జరుగుతాయి కదా, దాన్ని ఎందుకు రేవ్ పార్టీ అన్నారు, దీన్నే రేవ్ పార్టీ అని సెపరేట్ గా వ్యవహరిస్తున్నారని ఒక చిన్నపాటి కన్ఫ్యూజ్ కూడా. అసలు రేవ్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ సౌండ్ తోటి మ్యూజికల్ పార్టీ చేసుకోవడాన్ని రేవ్ పార్టీగా వ్యవహరించడం అనేది బహుశా మనకున్న డేటా ప్రకారం 1950 నుంచి బ్రిటిష్ కల్చర్ గా ప్రారంభమైనటువంటి విధానం. మనకు తెలుసు కల్చర్ ప్రారంభం అంటే మన ఇండియా కన్నా వెస్ట్రన్ కల్చర్ కొంచెం స్పీడప్ ఉంది, పాశ్చాత్య ధోరణి అంటాం దాన్ని. మనం 50s దశకం వస్తానికే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఎంజాయ్ చేసేటువంటి పాప్ కల్చర్, పాప్ సాంగ్స్ అంటాం, మనకు బ్యాకెట్ జాక్సన్ కూడా వింటూ ఉంటాం. ఈ కల్చర్ వాళ్ళకి బాగా హిప్పీ కల్చర్ అంటాం. వాళ్ళ అట్లా బాగా ఫ్యాషనేట్ గా మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్ళని తోటి వాళ్ళ హిప్పీ కల్చర్ అని కూడా ఒక పేరు కూడా వచ్చింది. వీళ్ళంతా ఏంటంటే ఒక దశలో ఈ మ్యూజిక్ ని ఎంజాయ్ చేయడం కోసం సపరేట్ గా మ్యూజిక్ సౌండ్ వాల్యూమ్స్ ని విపరీతమైనటువంటి సౌండ్ కానీ విపరీతమైనటువంటి ఎంజాయ్మెంట్ కోసం ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నంత ఆ కల్చర్, ఆ పార్టీస్ పేరు రేవ్ పార్టీ. అంటే మ్యూజికల్ తోటి ఎంజాయ్ చేసేటువంటి పార్టీస్ ని రేవ్ పార్టీలు. ఇందులో మ్యూజిక్ అనేది ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. అంటే మన ఎంజాయ్మెంట్ ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది, మ్యూజిక్ కూడా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. ఇది ప్రారంభ దశలో ఇప్పుడు రేవ్ పార్టీ మీనింగ్. అంటే అక్కడ కల్చర్ ఏంటంటే మనం మ్యూజిక్ ఎంతైనా హై స్పీడ్ తో వినొచ్చు, మనకి ఎంతైనా ఎగరొచ్చు, ఎంతైనా వినొచ్చు, మన దానికి అర్థం లేవు. అంటే లో లిమిట్స్. సింపుల్ గా చెప్పాలంటే మనం చేసుకునేటువంటి ఎంజాయ్మెంట్, మనం ఆడే ఆటకు కానీ, పాడే పాటకు కానీ, వినే సౌండ్ కానీ లిమిట్స్ లేవు. దట్ కాల్డ్ రేవ్ పార్టీ. అంటే వేరే వాళ్ళకి కలగకుండా అందుకే దూరంగా, సిటీకి దూరంగా ఇట్లా ఫామ్ రైట్. లెట్ మీ కంప్లీట్. అది నేను చెప్పబోయే ప్రయత్నం కూడా అట్లాంటిది. ఆ మ్యూజిక్ ఎక్స్ట్రీమ్ గా వినాలనే కోరిక, ఎక్స్ట్రీమ్ గా డాన్సులు చేయాలనే కోరికకు వాళ్ళు ఎక్కడైతే సమాజంలో, అంటే మనం రోజు ఉండేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి సమాజం నివసించే ప్రాంతంలో చేస్తే వాటికి కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళు కొంచెం దూరంగా అక్కడి ఫామ్ హౌస్ ఉండొచ్చు, బీచ్ల్లోనూ అక్కడెక్కడో చేసుకునే కల్చర్. అది సాంప్రదాయబద్ధంగా మ్యూజిక్ ఎంజాయ్ చేసే పార్టీగానే ప్రారంభమైంది. కానీ దురదృష్టవశాత్తు క్రమేపీ అది దాంట్లో మత్తు పానీయాలంటే డ్రింక్స్ స్టార్ట్ అయ్యింది. అంటే వచ్చిన వాళ్ళు పాటకు ఎంజాయ్ చేయడంతో పాటు వాళ్ళకు ఆహార పదార్థాలు అంటే ఫుడ్ ఐటమ్స్ తో పాటు ఇచ్చే మత్తు పానీయాలంటే డ్రింక్స్, ఆల్కహాల్ డ్రింక్స్ ఇచ్చారు. వీటిని రెండో దశలో ప్రారంభమైంది. దీనికి ప్రజలు అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు పెట్టినట్టు లిక్కర్ అట్రాక్షన్. ఇప్పుడు మనం ఈ హోలీ ఫెస్టివల్స్ మనం చూస్తున్నాం. యాక్చువల్ హోలీ ఫెస్టివల్ అంటే ఏంటి అంటే కేవలం హోలీ పండుగ చేసి ఎంజాయ్ చేయాలి. కానీ మనం ఇప్పటికీ మన హైదరాబాద్ లో కూడా హోలీ ఫెస్టివల్ రోజు ఇంకొక లిక్కర్ బీర్ ఇస్తాము, టిన్ బీర్ ఇస్తాము అనే ఆఫర్ లో ఉంటుంది. అంటే హోలీ పండుగలో యాడాయిన్ ఏంటంటే లిక్కర్. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లో ఆ యాడాయిన్ ఏంటంటే లిక్కర్. ఆ తర్వాత క్రమేపీ లిక్కర్ తో పాటు డ్రగ్స్ కల్చర్ కూడా అలవాటైంది. అంటే మన ఇండియా అభివృద్ధి చెందిన కాలంలో 2000 సంవత్సరం 90 దశకం వచ్చేసరికి ఆ కల్చర్ అక్కడ ఆల్రెడీ మెచ్యూర్డ్ గా డ్రగ్స్ మిక్స్ అయిన కల్చర్ తోటే మన ఇండియాలో అడాప్ట్ చేసుకుంటూ
ముఖ్యంగా మెట్రోపాలిటన్ అనేటువంటి హైదరాబాద్, ఢిల్లీ లాంటి, అది బాంబే లాంటి ప్రాంతంతో పాటు గోవాలో ఎక్కువగా ఇది గోవా లాంటి బీచ్, వెస్టర్న్ కల్చర్ ఎక్కువ ఉన్నటువంటి గోవా లాంటి నగరాల్లో ఈ రేవ్ పార్టీస్ ప్రారంభమైంది. అంటే సింపుల్ గా చెప్పాలి, రేవ్ పార్టీ అంటే ఎక్స్ట్రీమ్ సౌండ్స్, ఏదైనా ఫెసిలిటీస్ ఎక్స్ట్రీమ్ గానే ఉంటుంది, చేసే ఎంజాయ్ అన్లిమిటెడ్, అంటే మీరు ఎంతైనా ఎగరొచ్చు, ఎంతైనా తినొచ్చు, ఎంతైనా తాగొచ్చు, ఏదడిగినా లిమిట్స్ లో. దీంట్లో కూడా ఏంటంటే ఎంత అయినా అడిగితే, అంటే మన ప్లేస్ లిక్కర్ బ్రాండ్ లో 10 years 20 years ఓల్డ్ 30 years ఓల్డ్ లిక్కర్ ఆఫర్ ఇస్తుంటారు. అంటే వాళ్ళు ఎంత అడిగినా కూడా అట్లాంటి లిక్కర్ కూడా ఫెసిలిటీస్ ఇస్తుంటారు. అంటే దానికి లిమిట్స్ లేవు, అద్దులు లేవు, ఫెసిలిటీస్ ఇవ్వడంలో లిమిట్స్ లేవు, వీళ్ళు కోరుకునే ఎంజాయ్మెంట్ లో కూడా లేదు. అన్లిమిటెడ్ దాంట్లో ఎక్స్ట్రీమ్ ఎంజాయ్మెంట్ దీంతోనే ఆగిపోలేదు, లైంగిక కార్యకలాపాలు కూడా ఎక్స్ట్రీమ్ గా జరుగుతున్నాయి, రేవ్ పార్టీల్లో న్యూ డాన్సులు జరుగుతున్నాయి అని చెప్పి పెద్ద ఎత్తున గతం నుంచి కూడా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. మరి దీన్ని అంటే ప్రాథమిక దశలో సౌండ్ సిస్టమ్ తో ఉన్న దానిలో, సెకండ్ దశలో లిక్కరాల యాడ్ అయింది, థర్డ్ స్టేజీలో డ్రగ్స్ అలా యాడ్ అయింది, ఫోర్త్ లో ఈ సెక్సువల్ ఎంజాయ్మెంట్ కూడా స్టార్ట్. ఇది కూడా ఎక్స్ట్రీమ్, అంటే లిమిట్స్ లేవు, అక్కడ రిలేషన్స్ ఉండవు, లిమిట్స్ ఉండవు, ఎక్స్చేంజ్ ఎవరికి ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగితే అక్కడ రిలేషన్స్ పెట్టుకోవడం, కాన్స్టిట్యూషన్ చేయడం అనేది అక్కడ జరుగుతుంది. ఇది ఫోర్త్ స్టేజ్ దాటిపోయినట్టు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. సింపుల్ గా మీరు అడిగినట్టు క్లబ్ లో జరిగేది, దాని సౌండ్ సిస్టమ్ తక్కువగా ఉంటుంది, అదొక నిరంతర ప్రక్రియ, అంటే ఈ రోజే ఉంటుంది రేపు ఉండదని కాదు, అది కంటిన్యూగా ఉంటుంది, దాని పర్మిషన్ ఉందా లేదా ఆ దేశ రాష్ట్ర పరిమితుల ప్రకారం ఉంటుంది, ఇది సీక్వెన్స్ గా జరిగే ప్రక్రియ. రేవ్ పార్టీ మాత్రం సర్టెన్ కాదు, సర్టెన్ టైం ప్రకారం ఒక అకేషన్ గుర్తు పెట్టుకొని లిమిటెడ్ ఆఫర్ తోటి, అంటే ఎవరిని పిలవాళ్ళు వాళ్ళే పిలుచుకొని ఒక డేటు లేదా ఫిక్స్డ్ టైంలో ఒకసారి కండక్ట్ చేయడం, అంటే ఒక 2 రోజులు కావచ్చు, అది 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, సర్టెన్ టైం లిమిట్ లో చేసుకునేదాన్ని రేవ్ పార్టీ అంటారు. నిరంతరంగా జరిగేది పబ్బులో జరుగుతుంది, క్యాబరే డాన్స్ ప్రోగ్రామ్ లో జరుగుతుంది, అదొక నిరంతర ప్రక్రియ. ఇదొక డ్రైవ్ పార్టీ, అంటే సింపుల్ గా చెప్పేసి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది, ఫెసిలిటీస్ ఎక్స్ట్రీమ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక సర్టెన్ టైంలో వాటిని రేవ్ పార్టీస్ వ్యవహరిస్తున్నారు. ఈ రేవ్ పార్టీ కల్చర్ అనేది అంటే ఖండాంతరాలు దాటి దేశానికి వచ్చింది, దేశం దాటి రాష్ట్రాలకు వచ్చింది, రాష్ట్రాలకు దాటి ఇప్పుడు నగరాలలో ప్రవేశించింది. బ్యాడ్ కల్చర్ ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేస్తున్నా, రకరకాల ప్రభుత్వాలు, మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం కావచ్చు, ఇంకో ప్రభుత్వం మాత్రమే ఉండే రేవ్ పార్టీలో ఈ డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. అలాగే న్యూడ్ గా చేసుకునే డ్యాన్సులు కావచ్చు, లైంగిక కార్యకలాపాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఫామ్ హౌస్ల్లో జరిగే రేవ్ పార్టీలకి అనుమతి అవసరం లేదా సార్? అంటే పోలీసులకి సమాచారం ఇచ్చి మేము ఇక్కడ పార్టీ చేసుకున్నాం చెప్పాల్సిన పని లేదా? వాస్తవానికి ఇవి నిషేధించినటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యభిచారం అనుకోవచ్చు, ఇట్లాంటి అంటే మన సాధారణంగా లిక్కర్ బార్లోనే మ్యూజికల్ పెట్టేసి ఒక లేడీతోనో డాన్సర్ లో పెట్టి ఎంజాయ్ చేసినటువంటి ఆ సిస్టమ్ నే మన రాష్ట్రంలో క్లోజ్ చేసి క్యాబరే డాన్సర్ వ్యవహరిస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. మన దేశంలో పూర్తిగా నిషేధం ఉంది, చాలా రాష్ట్రాల్లో ఉంది. ఇట్లాంటిది అనుమతి ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే వివాహాది కార్యక్రమాల్లో కూడా డీజేకి అనుమతి లేదండి, ఎక్కడా లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ మేము ఫ్యామిలీ గెట్ టుగెదర్ 30 మంది 20 మంది కూర్చొని గుట్టు చప్పుడు కాకుండా ఫామ్ హౌస్ బుక్ చేసేసుకుంటారు అనమాట, అంతే కదా సార్? అదే నేనైతే వివాహాదులనేమో హిడెన్ గా చేస్తాను, అంటే ఒక 10 మంది కూర్చొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నామండి, పర్మిషన్ అంటే నామకే వాస్తు ఇచ్చినా కూడా వాటి పర్మిషన్స్ కుడియారు, మేనేజ్మెంట్ నడిచిపోతా ఉంటుంది. కానీ ఇది అలా కాదు, పర్మిషన్స్ అసలు లేదు, దాన్ని హిడెన్ పర్మిషన్ కూడా తీసుకోరు, ఏం చేయరు అసలు. దానికి ఇంకా వాళ్ళ పోలీస్ దగ్గరికి పర్మిషన్ అడిగారు వ్యవహారికంగా, కాకపోతే లోపాయికారిక వాళ్ళకి రిలేషన్స్ ఉంటే మేము పలానా పార్టీ చేస్తున్నాం, పలానా దగ్గర ఉంటున్నాం, మీకు ఎలాంటి సమాచారం వచ్చినా కూడా మీరు అడిగే దిక్కు చూడొద్దు అని కూడా అండర్స్టాండింగ్ సందర్భాలు కూడా ఉంటాయని ఖచ్చితంగా చెప్పాలని ఉంటాయి. కానీ ఏదో సందర్భంలో వాళ్ళకు అంటే ప్రజల నుంచో లేదా సమాచారం అందినప్పుడు లోపల సమాచారం జనరల్ పేకాడ చిత్రాల్లో జరుగుతూ ఉంటాయి. వాళ్ళు డబ్బులు పోస్తున్న వాళ్ళు ఏదో వాళ్ళే బయటకు వచ్చి ఫోన్ చేయడాలు, లేదా లోపల గొడవైన వాళ్ళు బయటకు వచ్చి ఫోన్ చేయడం, అట్లాంటి సమాచారం అందినప్పుడు కానీ, లేదా నైబర్హుడ్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ జరిగినప్పుడు కానీ, కంప్లైంట్ వెళ్ళినప్పుడు, ఎటువంటి సందర్భంలో మొత్తం పోలీసు రైడ్ చేస్తూ ఉంటారు. ఆ రైడ్ కూడా నాకు తెలిసినంత వరకు మిస్కమ్యూనికేషన్, అంటే వీళ్ళు ఆల్రెడీ మేనేజ్ చేసి ఉంటారు లోపాయికారిక స్థానికమైనటువంటి, అంటే కమిషనరేట్ పరిధిలో ఉంటే బహుశా కమిషన్ చేశారని కాదు నా ఉద్దేశంలో, స్థానికంగా ఉన్నటువంటి అది లోపాయికారిక ఒప్పందాలు ఉంటాయి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండొచ్చు. కానీ అంతకు మించిన స్థాయికి ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు రైడ్ చేస్తున్నప్పుడు ఇట్లా బహిర్గతం అవుతాయి. కానీ జర్నలిస్ట్ గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? అక్కడ 40 మంది వరకు యువతులు పాల్గొన్నారు. మన హైదరాబాద్ నుంచి చాలా మంది వెళ్ళినట్టుగా తెలుస్తోంది.
అక్కడ ఆ రోజు రాత్రి ఆదివారం రాత్రి జరిగింది ఈ రేవ్ పార్టీ. అక్కడ లైంగికపరమైన కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా, అవాంఛనీయకరమైనటువంటి ఏమైనా జరిగిందా అక్కడ? మీకున్న సమాచారం ఏంటి? మీరు చెప్తుంది ఏంటంటే దొరికితే దొంగలు మాత్రమే చెప్తున్నాను. దొరకని దొంగలు ఎంతో మంది ఉన్నారు. ఒక గోవాకు కానీ ఒక బెంగళూరుకు కానీ రోజు పోయే ఫ్లైట్స్ ని మనం ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తే ఫ్రీక్వెంట్ వెళ్ళే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో, సస్పెక్టెడ్ పర్సన్స్ ఎవరు మనం కాస్త నిఘా సంస్థలు బ్రెయిన్ ఓపెన్ చేసి చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఫ్రీక్వెంట్ గా వెళ్ళే వాళ్ళు ఎవరు, దాంట్లో జూదానికి వెళ్ళే వాళ్ళు ఎవరు, వ్యభిచారానికి వెళ్ళేవారు, ఎంజాయ్కి వెళ్ళే వాళ్ళు ఎవరు, ఈ డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళేవారు ఎవరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే పోలీస్ వ్యవస్థలో ఉందంటే కాంప్లైంట్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు రైజ్ చేస్తారు, ఫైల్ చేసుకుంటారు కేసు గురించి. సో మనం ఈ బెంగళూరుకి నిన్నటి వెళ్ళిన దాంట్లో చాలా మంది వెళ్ళారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కార్యక్రమాలు జరగలేదని మనం ఏం చెప్పలేమో, జరిగాయని ఐ విట్నెస్ తో మన దగ్గర ఏం సమాచారం లేదు కాబట్టి కూడా జరిగింది సార్. 86 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో నటి హేమ ఉన్నారు, హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నిర్వాహకుడు వాసు పేరు కూడా ఉంది. సో చాలా డ్రగ్స్ తీసుకున్నారు. ఈవెన్ సో దాన్ని ఎంట్రీ ఫీజే 50 lakhs అని తెలుస్తుంది 3 రోజుల కార్యక్రమానికి. అంటే 72 hours ప్రోగ్రామ్ కి 50 lakhs స్పెండ్ చేయటువంటి వినోదానికి ప్యాకేజ్ 50 lakhs ఖర్చు చేసిన వాళ్ళ స్టాండర్డ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏంటి, వాళ్ళు ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు కాకుండా సంఘ విద్రోహ అవినీతికి ఏమైనా పాల్పడుతున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఓవర్ ఇన్కమ్ వస్తుంది, అవి కూడా దృష్టి పెట్టాల్సిన సమస్య ఖచ్చితంగా ఉంటుంది. మన ఓన్లీ డ్రగ్స్ వాడుతున్నారు, అటెండ్ అయ్యారని చూస్తున్నాం కానీ వీళ్ళు ఇంత కండక్ట్ చేస్తున్నప్పుడు ఎంత మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పర్సన్స్ ఏంటి, వాళ్ళు అనుకున్న ఆదాయం ఏంటి, వాళ్ళకున్న ధైర్యానికి గల ప్రజా నాయకులు ఎవరు, వీటిని కూడా బయటికి చేయాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సంబంధించిన సమాచారం ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఆమె ఫస్ట్ అక్కడ లేదని చెప్పేసి అన్నారు, ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు, హైదరాబాద్ లో ఉన్నట్టు చెప్పారు. తర్వాత కట్ చేస్తే పోలీసులే చెప్పారు నటి హేమ ఉంది, ఈ వీడియో ఆమె ఒక ఫామ్ హౌస్ పక్క నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు, దాని మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత మరొక వీడియో బిర్యానీ చేస్తున్నట్టుగా, అది కూడా వేరే వీడియో, ఎప్పుడో పాత వీడియో అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిన్న డ్రగ్స్ పాజిటివ్ కూడా వచ్చిన నేపథ్యంలో అదొక ఇష్యూ అయితే, మరొక ముఖ్యమైన విషయం 30 మంది యువతుల్ని నటి హేమనే హైదరాబాద్ నుంచి తీసుకెళ్లిందని సమాచారం. ఒక క్రైమ్ జర్నలిస్ట్గా మీకున్న అప్డేట్స్ ఏంటి? ఈ 30 మంది యువతులు నటికి హేమకు ఉన్న సంబంధం. వాస్తవానికి ఇది ఫస్ట్ ఒకసారి ఏంటంటే ఎఫ్ఐఆర్ కానీ ప్రాథమిక సమాచారంలో వార్తలు వస్తూ ఉంటాయి. ప్రాథమిక సమాచారంలో ఆమె లీడ్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ప్రకారం లేదు నాకున్న సమాచారం ప్రకారం. కాకపోతే ఈమె ఆర్గనైజ్ చేసిండొచ్చులే, క్యాంపిగేన్ చేసిండొచ్చు, అంటే వెళ్ళడానికి అందరూ తీసుకెళ్లడం కానీ తీసుకురావడం కానీ, ఒక లీడర్ అంటే ఒక యూనిట్ వైజ్ చేస్తుంటారు. జనరల్ గా ఏంటంటే ఒక 5గురు మీరు తీసుకురండి, ఒక 20 మందిని మీరు డే టైం వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు అంటే వీళ్ళు హిడెన్ గా చేస్తున్నప్పుడు ఈ 50 lakhs టికెట్ మీరు ఎంతమంది తీసుకొస్తారు, మీకు నమ్మకం ఉండవాలని తీసుకురండి, వేరే రెఫరెన్స్ లేదు, ఎవరు ఎంట్రీ చేయరు, అక్కడ లోపలికి వచ్చేటప్పుడు కోడ్ పాస్వర్డ్ ఉంటే లోపలికి పంపిస్తుంటారు. ఇట్లాంటి విషయంలో ఏంటంటే యూనిట్ బేస్ గా డివైడ్ చేస్తారు వాళ్ళకు ప్రారంభం, వీళ్ళు ఎవరు నిర్వాహకులు ఎవరైనా సరే. అట్లాంటిది ఏమైనా జరుగుండొచ్చు కానీ ఈమె చేసిందని ఇప్పుడు నేనైతే నిర్ధారంగా చెప్పలేను, ఎందుకంటే ఆధారం లేకుండా మనం ఎప్పటికి కూడా అనలేము. క్రైమ్ జర్నలిస్ట్ గా ఏంటంటే ఉంటే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి, లేవు అని ఉండదు, ఆమె చేయదని కానీ అలాంటి వాళ్ళు ఇంకోరు లేరని కాదు, ఖచ్చితంగా ఒక కాంపిటెన్స్ చేస్తూ ఉంటారు. అట్లా చేస్తేనే ఇది అండర్ కరెంట్ అంటే ఒక చీకటి సామ్రాజ్యం మన కంటికి కనపడదు కానీ అంత లోపల మొత్తం కూడా ఒక యూనిట్ అయితే జరుగుతూ ఉంటుంది. దానికి మానిటర్ ఉంటాడు, దాని కోడ్ భాష ఉంటుంది, వాళ్ళు వాడే నెంబర్లు ఇవన్నీ కూడా మళ్ళీ వేరే సెకండరీ నెంబర్లు ఉంటాయి, మెయిన్ నెంబర్ చెప్తే పరిస్థితుల్లో వాడరు వాళ్ళు. ఇప్పుడు కూడా పేరు మీద వెళ్ళి డ్రగ్స్ వాడినట్టుగా పాజిటివ్ వచ్చిన అంతవరకు కూడా డ్రగ్స్ వాడారా లేదో తెలియదు. సో పాజిటివ్ వచ్చిన తర్వాత ఎస్ వాడారని తెలిసింది. అట్లాగే అన్ని విషయాలు కూడా బయటపడే వరకు అందరూ దొరలాగానే ఉంటారంటారు. అదే దొరికితే దొంగలు, అందుకే అన్నారు దొరకని దొంగలు చాలా మంది. హేమ కూడా కృష్ణవేణి పేరు మీద వెళ్ళిందని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆమెకి నిక్ నేమ్ ఏం కృష్ణవేణి కాదు, ఒరిజినల్ నేమే అని మనకున్న సమాచారం ప్రకారం అయితే హేమ మొదటి హేమ పేరే, వేరే పేరు ఏదో ఉన్నట్టు కూడా నాకైతే నా నోయింగ్ లో లేదు. కృష్ణవేణి ఏంటంటే డబ్బీ పేరు మీతో టికెట్లు బుక్ చేసుకోవడం, ఆ డబ్బీ పేరు మీద వెళ్ళి రావడాలు ఇవన్నీ కూడా జరుగుతుండవచ్చు అని నేను అంచనా. ఎందుకంటే ఒరిజినల్ పేరు మ్యాక్సిమం ఎవరు వెళ్ళడానికి ఫ్లైట్ బుకింగ్ కూడా ఇష్టపడరు. మరి అది ఇది కూడా ఒక క్రైమ్ అవుతుంది. కృష్ణవేణి పేరు మీద ట్రావెల్ చేసి ఉంటే ఆమె మీద ఇప్పుడు 2 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. అంటే డ్రగ్స్ కన్సూమ్, రేవ్ పార్టీ అటెండింగ్, పోలీసులనే నేరంకి వస్తుంది. ఒకేవేళ నిజంగా ఆమె కృష్ణవేణి పేరుతో యూజువల్ గా పేపర్ మీద రాసుకొని లోపల ఎంట్రీ పాస్ ఇంట్రొడ్యూస్ చేసుకున్నా, ఒకవేళ కృష్ణవేణి పేరుతో ట్రావెల్ చేసి ఉంటే ఎయిర్పోర్ట్ మన ఇండిగోలో మాత్రం ఖచ్చితంగా అదొక క్రైమ్ అవుతుంది. మరి అది ఆ దృష్టిలో పోలీసు దృష్టిలో ఉందా లేదా దాని గురించి కూడా మనకి ఇంకా ఫర్దర్ స్టెప్ లో సమాచారం అందుతుండవచ్చు. కానీ అది హేమ ఒకటే కాదు, ఈ రోజు హేమ మాత్రమే మనకి కనిపిస్తుంది. ఈ కల్చర్ బ్యాడ్ కల్చర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు బెయిల్కి పోయింది.
హైదరాబాదే కాదు, మన సౌత్ ఇండియానే కాదు, మొత్తం దేశం మొత్తం మీద గోవా లాంటి నగరాల్లో కానీ ఎక్కడ డ్రగ్స్ కేసు నమోదైనా దాని మూలాలు ఖచ్చితంగా హైదరాబాద్ తెలుస్తా ఉన్నాయి, తెలుగు ఇండస్ట్రీకి తెలుస్తా ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీని బదనాం చేయడం కొరకు కాదు, కానీ ఇప్పటికైనా అలర్ట్ కాకపోతే డ్రగ్స్ మీద ఉన్నటువంటి అపోహలు ఏంటంటే గ్లామర్ గా పెరుగుతాము, ప్రొడెన్షియల్ ఎక్కువ పని చేస్తాము, మనం 5 రోజులు పని అంటే 5 గంటలు పని చేసినా 20 గంటలు పని చేసినా అలసట రాదు, మనం 30 ఏళ్ళ 60 ఏళ్ళ వయసులో 30 ఏళ్ళ కనపడతాం. ఇట్లాంటి అపోహను దూరం చేస్తే సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ అనేది కొంచెం దూరం అవుతుంది. దీని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చూద్దాం సార్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు.